నమస్కారం గురుగారు. గురుగారు, ఈ మధ్య కాలంలో చాలామంది అంటే పెళ్ళి కుదిరేటప్పుడు ముఖ్యంగా చాలామందికి నాగదోషం అనేది ఉందని చెప్తూ ఉన్నారు. అయితే పరిష్కారం పోయినా వాళ్ళు ఎక్కువ నాగదోషానికి సంబంధించి ఎటువంటి పూజలు చేసినా కూడా చాలామందికి రిజల్ట్ రావట్లేదు. చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు. సో వారికి మీ దగ్గర ఎటువంటి రెమెడీ ఉంది? నాగదోషం అనే వరకు ప్రత్యేకమైనగా దాన్ని ప్రత్యేకంగా చూస్తున్నారు. అవునండి. దోషం లేని వారే ఉండరు. పుట్టిన ప్రతి ఒక్కరు కూడా నాగదోషం ఉంటుంది. 12 నాగదోషాలు ఉంటాయి. అనంతం నుంచి శంఖపాల దాకా ఒక్కొక్క పాముకు ఒక్కొక్క పేరు ఉంటుంది. అనంత కరకోట కసానేసి శంఖపాల అనేది అన్ని 12 పేర్లు ఉంటాయి. 12 నాగదోషాలు ఉంటాయి. దాంట్లో మనకు ఒక్కొక్క బేసిన్ ఉన్నప్పుడు ఒక్కొక్క ప్రాబ్లం ఇస్తుంది మనకు. అంటే ఇప్పుడు మనకు కొంతమంది ఒక బేసినోడు కళ్యాణానికి ఆపేస్తుంది, ఒక బేసినోడు సంతానం కాకుండా ఆపేస్తుంది, ఒక బేస్ ఉన్నప్పుడు ఉన్నత స్థాయికి వెళ్తుంటే కింద పడిపోతుంటాం, ట్రాన్స్ఫర్ అవుతుంటాం. ఇది కూడా నాగదోషానికి సంబంధించిన సిస్టమ్ ఉంటుంది. అది ఎలా చేయాలి, ఏం కథ, ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది. అదంటే ఇది నాగదోషము ఏ విధంగా ఉంటే ఏ విధమైన పరిష్కారాలు చేయాలని ఒక గురువు అనేది చేస్తారు. అసలు మీ జాతక చక్రంలో నాగదోషం ఎలాంటి దోషం ఉంది, నేను ఇప్పుడు 12 నాగ పేర్లు 12 పేర్లు ఉన్నాయని చెప్పాను కదా. 12 దేవతల పేర్లు ఉన్నాయి, నాగ దేవతలు. అందులో ఏ దేవత ఏ స్థానంలో ఉంది, ఏ దేవతకి ఎలాంటిది ఇష్టం, అలాంటి పరిష్కారం చేయడం, పూజ చేయడం అది ఇష్టం. అంటే అన్నిటికి ఒకటే మంత్రం ఉంటుంది అనమాట, అన్నిటికి ఒకటే సిస్టమ్ ఉంటుంది. అంటే ఆ ప్లేస్లో ఉన్న ప్లేస్ బట్టి పూజ ఉంటుంది. అది మాధవుడు రాగానే మేమైతే జాతక చక్రం వేసేసి కేరళ పద్ధతిలో మేము గవ్వలు పాచకలు వేసి మోహిని చక్రం ద్వారా చేతి చక్రంతో మనం ఏదైనా మన జీవన నడవడికి మొత్తం పంచభూతాలతో ఉంటుంది. మీ జాతకంలో పంచ దిగ్బంధాలతో చూస్తాను అన్నమాట. మోహిని చక్రం వేస్తాము, గవ్వలు వేస్తాము, పాచికేలు వేసాము, దేవుడు సృష్టించిన చేతిరేఖలతో ముఖకథలతో మన సిస్టమ్ని మొత్తం సృష్టించి దేవ ప్రశ్న ద్వారా మొత్తం టోటల్గా మీ జాతకం పరిశీలించి చెప్పేస్తామట. మీరు ఎలా ఉంటారు, ఏం చేస్తుంటారు, ఎలా ఉంటారు, ఈ నాగదోష ప్రాబ్లం ఎందుకు వచ్చింది, అది ఎలా పరిష్కారం అవుతుంది. మనకు కర్మఫలాలు అన్ని ఫలాలు ఉంటాయి. నవగ్రహాలు ఎలా ఉన్నాయి, పితృకర్మ దోషం ఎలా ఉంది, తర్వాత నా దోష సిస్టమ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా నా దోషంలో ఏ దోషం ప్రాబ్లం వల్ల పీడింపబడుతురు, దానివల్ల నీకు ఎలాంటి ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి దీనికి ఇలాంటి ప్రాబ్లం వాడుకో. సరే ఏదైనా కూడా మనం చెప్తుందని మేడం. సరే నా దోషం ఎవరికున్నా, దానివల్ల పిల్లల వల్ల ఇబ్బంది పడుతున్నా, తర్వాత కళ్యాణ పరంగా ఇబ్బంది పడుతున్నా, చిన్న చక్కటి రెమెడీ చెప్తాను, చేసేసి పెద్ద విషయం కాదు. నాగదోషం ముఖ్యంగా మన దగ్గర అయితే కనుక పిల్లలు పుట్టాలంటే నాగదోషం అంటారు. మెయిన్గా వివాహం ఎందుకు ఆగిపోతుంది, ఎందుకు డిలే అవుతుంది అంటే కనుక పంతులు గారు చూపించినా కూడా నాగదోషం వల్ల అన్నప్పుడు చాలామంది ఎక్కడికో పూజ చేస్తూ ఉంటారు, బట్ అయినా కూడా అవ్వదు. సో మీ దగ్గర పరిష్కార మార్గం కోసం మేము వచ్చాం. అలా ప్రత్యేకంగా నాగదోషం అందరికీ ఉంటుంది. కాకపోతే ఏంటంటే గ్రహాలన్నీ రాహుకేతుల మధ్యలో ఒత్తింపబడతాయి, అప్పుడు ఎక్కువ పరిష్కారం చేయాలి. కాబట్టి అప్పుడు ప్రత్యేకమైన పూజలు, ప్రత్యేకంగా సిస్టమ్స్ రెమెడీస్ పడుతుంది. మామూలుగా అయితే అందరికీ ఉంటుంది. కాకపోతే ఒక్కొక్క జాతకంలో గ్రహాలన్నీ రాహుకేతుల మధ్యలో బంధింపబడతాయి. అప్పుడు మనకు సరైన పరిష్కారం, సరైన సిస్టమ్స్ బాగాలేక కళ్యాణ పరంగా ఇబ్బంది పడడము, కళ్యాణ పిల్లల పరంగా ఏదైనా కూడా చాలా ఇబ్బందులు వస్తాయి. దానివల్ల దానికి సంబంధించిన చిన్న రెండు చేసుకుంటే మనం పోతాం. సరే ఏదైనా ఉంటే నేను ఎలా ఉంటే అందరూ బాగుండాలని కోరికతో చెప్తున్నాను. ఇందులో మనకు బాగుందో చెప్పాను కదా, ప్రతి ఒక్క దానికి పరిష్కారానికి మనకు సృష్టించాను. వీటిని నాగభజనిక అంటారు. నాగభజనిక పట్టుకుంటే మొత్తం పామును పట్టుకుంటూ ఉంటుంది. ఆ మెత్తదన్నము అది మొత్తం పామును పట్టుకుంటూ ఉంటుంది. అంతా కూడా అవును గురుజీ, చాలా మెత్తగా ఉంది. పామును పట్టుకుంటుంటే ఒక స్నేక్ని మనం పట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇక్కడ ఏంటి గురుజీ అవి కళ్ళ లెక్క, పాము కళ్ళు లాగా. పాము కళ్ళ. ఓకే. అయితే ఇవైతే మనం పట్టుకున్నాం కదమ్మా, చూసేసాం కదా. ఇదైతే మనము దీన్ని నాగభజనకి అంటారు. ఇక్కడ షాపులలో అక్కడ దొరికిపోతాయి. దీనికి మనము ఒక రోజు ఏదైనా మంగళవారం అనుకుంటే ఏదో ఒక రోజు చూసుకొని వీరైతే నాగుల పంచమి, లేదంటే నాగుల పంచమి అంటే మనకు కార్తీక మాసం లేక శ్రావణ మాసంలో వస్తుంది. చవితి పంచమి 2 విధాలు చేస్తారు. ఇది సిస్టమ్ వేరే. లేదు మనకు అప్పటి వరకు వెయిట్ చేయాలంటే ప్రతి నెలలో కృష్ణపక్షంలో శుక్లపక్షంలో పంచమి చవితి అయితే వస్తుంది. ఏదో ఒక తేదీ రోజు చూసుకోవాలి. ఆదివారం వస్తే సూపర్, ఆదివారం వస్తే చాలా బాగుంటుంది. ఆదివారం వస్తే ఏ రోజే చేసుకోవచ్చు, ఆదివారం వస్తే చాలా బాగుంటుంది. దీన్ని సేమ్ ఇలానే వెండి ప్లేట్లను ఇందులో పెట్టేసి, లేకపోతే మట్టి ప్రమిద పాత్రలో పెట్టేసి దీనికి ఆవు పాలతో అభిషేకించడం.
ఆవు పాలతో అభిషేకించడం. మీకు సరే పూజారి గారితో మీకు చేయించిన పర్లేదు, లేదు అంటే ఇప్పుడైతే యూట్యూబ్ గూగుల్ మొత్తం మన గురువే కదా మనకు. అవును గురుజీ. మనకి ఏం కావాలో కూడా గురువు ఎట్లా సలహా ఇస్తాడో అట్లా వచ్చేస్తాయి. మీకు గాయత్రి తీసుకోండి, గాయత్రి తీసుకోండి, గాయత్రి దొరికిపోతుంది. అలా ఆ నాగగాయత్రి మనసులో అనుకుంటే, నాగదేవతని మనసులో అనుకుంటే దానికి పాలతో అభిషేకించండి. ఓకే. పంచద్రవ్యాలతో అభిషేకించండి. అభిషేకించేసి కొంచెం వాటర్తో కడిగేసి దానికి మొత్తం టోటల్గా పసుపు రాసేయండి. ఓకే. నిండుగా పసుపు రాసేసి, పసుపు అలా రాసేయండి. మళ్ళీ కుంకుమ బొట్టు వాడకూడదు. పసుపు మొత్తం రాసేసి దానికి పాయసము పాలు ఏదో ఒక నైవేద్యం పెట్టేసి అవసరమైతే నాగాష్టోత్రములు చదివేసి మొత్తం అక్షింతలు అవన్నీ వేసేసి మనకు మనస స్వరం అంటే దండం పెట్టేసుకుని శాస్త్ర నమస్కారం చేసేసి మన మీద ఏ దోషం ఉన్నా సరే, సర్పదోషం ఉన్నా సరే, ద్వాదశి నాగదోషాల్లోనే ద్వాదశి నాగ సర్ప పేర్లు ఉంటాయి, అందులో చదివేసేయండి. అంటే మీకు మొత్తం యూట్యూబ్లో దొరికిపోతాయి. ఓకే. అది చదివేసిన తర్వాత ఇది మొత్తం తీసేసుకున్నాం. మొత్తం తీసేసుకున్నాం కదా. తీసేసుకున్న తర్వాత అదే రోజు మనం 1 hour చేసినా, హాఫ్ అన్ అవర్ చేసినా, ఎంత చేసినా పూజ అదే రోజు తీసుకుని ఇది మార్నింగ్ అవసరం చేయాలి, తినకుండా చేయాలి. ఓకే. తినకుండా ఉదయం పూట చేయాలి. మనం దాంట్లో సూర్యుడు దించినట్టు స్టార్ట్ చేసేసాలి. ఓకే. మనం సూర్యుడు 6-6:30కి స్టార్ట్ చేసినట్టు 9 వరకు అయిపోతుంది. 1-2 hours అభిషేకం ప్రశాంతంగా డిస్టర్బ్ లేకుండా ఇది లేకుండా ప్రశాంతంగా చేసుకున్న తర్వాత ఇదంతా అయిపోతుంది. దీన్ని తీసుకెళ్ళి పాము పుట్టలో వేసేయాలి. అంటే ఉంటాయి కదా నాగదేవతల స్థావరాలు ఇట్లాంటి ఉంటాయి కదా, అక్కడ వెళ్ళేసి ఆ పుట్టలో ఇలా వేయకుండా ఇలా స్ట్రైట్గా విడిచిపెట్టాను. అంటే ఇలా వేస్తారు. ఇలా వేయకుండా స్ట్రైట్గా విడిచిపెట్టి ఏది మీ పూజ ద్రవ్యాలు ఒక పెద్ద ఫస్ట్ పూజ చేసి మనం పూజ చేసేటప్పుడు ఒక క్లాత్ పర్వాలి, క్లాత్ కంటే వైట్ క్లాత్ అలాంటి పెట్టి దాన్ని చేయాలి పూజ. అక్షంతలు ఏవైనా కూడా అందులో పడాలి. ప్రతి వస్తువు కూడా బయట పడకూడదు. అది చూసుకోండి. పెద్ద కొత్త వస్త్రం వేసి దాంట్లో ప్లేట్ పెడతారా, ఏం పెడతారు అంటే పాలు బయట పడిపోతాయి కాబట్టి ప్లేట్ పెట్టి వేస్తాం. అంతే కదా. ఈ పాలు ఇవన్నీ కూడా మనకు బట్టలు తీసుకొని ఈ నాగదేవత నాగభజన కింద తీసుకెళ్ళి పుట్ట చేసి ఆ పాలైతే మనం అభిషేకం చేసి ఆ పంచద్రవ్యాలు చేసినా కూడా అవి మొత్తం పుట్ట మీద పోసేసి ఈ పసుపు ఇవంతా అద్దేటప్పుడు ఉంటాయి కదా, ఈ అద్దేటప్పుడు పసుపు ఇది ఉన్నప్పుడు ఈ పసుపు ఇదంతా కూడా మనకు పుట్ట మీద చల్లేసి ఏదో కొత్త బట్ట ఉంది కదా, ఆ కొత్త బట్ట మొత్తం పుట్టకు వేసేసి అంతా అయిపోయింది కదా, దానికి వేసేసి ఒక కొబ్బరికాయ తీసుకోండి. కొబ్బరికాయ పట్టుకొని 16 ప్రదక్షిణాలు చేయండి పుట్ట చుట్టూ. 16 ప్రదక్షిణాలు చేసి ఒక కొబ్బరికాయ కొట్టేయడం, అక్కడ నైవేద్యంగా పెట్టడం, కర్పూరంను వెలిగించడం, ఆర్తి తీసుకోవడం, దండం పెట్టేసుకోవడం, ఆ పుట్ట మీద ఉన్నంత కోయిసగా ఉండే దాని మీద బొట్టు తీసుకొని పెట్టుకోవడం. మీకు సర్వ నాగదోషం పోయి మీరు అతి శీఘ్రంగా మీకు కావాల్సిన ఆశీర్వాదము, అమ్మవారి ఆశీర్వాదంతో, నాగదేవతల ఆశీర్వాదంతో, మీకు నవనాగ అష్టనాగ ద్వాదశి నాగల ఆశీర్వాదంతో మీకు కావాల్సిన కోరిక తీరుతుంది. సంతానం కళ్యాణం ఇవన్నీ కూడా శీఘ్రంగా జరుగుతాయి. అతి శీఘ్రం అనే రెమెడీ అనమాట. అతి ఇష్టంగా ప్రేమగా చేయండి, అనే విధాలు బాగుంటుంది. చాలా త్వరగా మనం ఇలా చేయడం వల్ల లాంగ్ అవ్వకుండా చాలా త్వరగా మనం పరిష్కారం నుంచి బయటపడవచ్చు. ఓకే. ఎవరైతే నాగదోషంతో ఏదైతే కారణాలతో బాధపడుతూ ఉన్నారో వాళ్ళు ఈ విధంగా పూజ చేసుకుంటే కనుక నిజంగానే త్వరగా బయటపడే అవకాశాలు కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ గురూజీ. నాగదోషంతో బాధపడుతున్న వారికి చాలా చక్కటి రెమెడీ తెలియజేస్తారు. ధన్యవాదాలు. స్వామి.